సికింద్రాబాద్ డిస్టిక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ యాదవ్ గారు మనతో పాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కార్పొరేటర్గా పోటీ చేయాలనుకున్నారు. వచ్చినట్టు వచ్చింది, బ్యాక్ వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది అసలు? మొత్తం కుట్రాలు చేసి నాకు బీఫామ్ రాకుండా చేశారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మార్చిలో ఉంటున్నాయి అంటారు, ఉండబోతుంది అంటారు. ఈసారైనా మీకు కన్ఫామ్ గా టికెట్ వస్తుంది? 100% బడిలో నేను ఉన్నాను. ఏ నమ్మకంతో చెప్తున్నారు? నాకు మా మేడం ఆశీర్వాదం ఉందా, మా కోట నిర్మా డైనమిక్ లీడర్ కోట నిర్మా గారి ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉంటుంది. అంటే ఇప్పుడు జూబ్లీస్ లో గెలిచింది అది నవీన్ యాదవ్ చరిష్మా, కాంగ్రెస్ పార్టీ చరిష్మా కాదంటారు కదా సార్. నవీన్ యాదవ్ చరిష్మా 40% ఉంటే కాంగ్రెస్ చరిష్మా 60%. రేవంత్ అన్న చరిష్మాతోనే గెలుస్తాడు సార్. అమీర్పేటలో ఈసారి కాంగ్రెస్ జెండా కార్పొరేటర్ మీరు ఎగరేస్తారా? 100% సార్. అట్లా కదా సార్, మంచి మెజారిటీతో ఎగరేస్తారు సార్. రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? సార్ ఆయన బాస్ సార్. ఆయన సార్ ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు చూడలేదు సార్. యంగ్ అండ్ డైనమిక్ సీఎం. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సార్ మీరే ఆ వీడియో చూసుకొని ఆనందపడదు సార్. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చి వెళ్ళి దండం పెట్టి నమస్కరించి రెస్పెక్ట్ ఇచ్చాడు సార్.